తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ముగిసిన ముద్రగడ శకం, కూతురి ఆర్తనాదాలు. ఇక విషయానికి వెళ్ళేదానికంటే ముందుగా ముద్రగడ పద్మనాభం ఆయన రాత్రి కాలం చేశారు. సో ముందుగా ఆయన కుటుంబ సభ్యులకి, ఆయన అభిమానులకి, బంధువులందరికీ కూడా మా ఆదాంత ఛానల్ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ముద్రగడ పద్మనాభం గారు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఒక అద్భుతమైన శక్తిగా ఎదిగిన వ్యక్తి. సో కాపు సామాజిక వర్గానికి ఓ విధంగా చెప్పాలి అంటే ఆ సామాజిక వర్గ బాధ్యతలు అనుకోండి, ఏదైనా అనుకోండి, ఆ రిజర్వేషన్ కోసం పోరాడిన తీరు, ఆయన గట్టిగా ప్రభుత్వం పట్ల విమర్శలు చేయటం కానీ, ఆ తునిలో ఆ యొక్క రిజర్వేషన్కి సంబంధించి పెట్టిన సమావేశం. కాకపోతే తర్వాత పక్కదారి పట్టింది అది, ఆ రైలు దగ్ధం అవన్నీ కొంతమంది కుట్రదారులు చేసిన దానివల్ల. సరే ఎనీహౌ, అయితే ముద్రగడ పద్మనాభం గారు పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా సామాజిక వర్గం కోసం ఆయన గట్టిగా కృషి చేశారు. అది ఎవరు కాదనలేని సత్యం. కాకపోతే కొన్ని దురదృష్టకరమైన పరిణామాల నేపథ్యంలో రాజకీయ రంగులు పులుముకున్నాక మరి ఆయన పరిస్థితి ఎట్లాగొచ్చేసింది అంటే కొంతవరకు గ్రాఫ్ డౌన్ అయింది. దానికి ముందు మంత్రులుగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా అనేక పదవులు ఆయన అనుభవించారు. అయితే నిరంతరం ప్రజల కోసం లేదా సామాజిక వర్గం కోసం ఏం చెయ్యొచ్చా ఏంటి అని చెప్పేసి తప్పించేటటువంటి వ్యక్తి వ్యక్తిగతంగా. కానీ ఈ రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారిపోతాయంటే చివరికి కొన్ని పరిస్థితులు, ఇక సామాజిక వర్గం అని చెప్పేసి అనేసరికి ఈ సామాజిక వర్గం అంతా కూడా మరి పవన్ కళ్యాణ్ గారి వైపు ర్యాలీ అవుతూ ఉండడం, అదే సమయంలో ఆయన వైసీపీ పట్ల కొంత సానుకూలత చూపటం, చివరికి అది ఎటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది అంటే ఒకానొక సమయంలో ఛాలెంజ్లు వేసుకుని పేరు కూడా మార్చుకునే ఆ యొక్క కట్టుబడటం. ప్రధానంగా ఏంటి అంటే చాలామంది సవాళ్ళు విసురుతారు, ఆ సవాళ్ళను నిలబెట్టుకోలేరు. కానీ ముద్రగడ పద్మనాభం గారు పాపం అట్లా కాదు, మాట తప్పను మడమ తప్పను అనే దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఆయన క్రియేట్ చేసుకున్నారని చెప్పి ఇచ్చిన మాట కట్టుబడి చివరికి ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఆయన పేరుని ఆయన రిజిస్టర్ చేయించుకున్నారు. చాలామంది ఎన్నికలకు ముందు సవాళ్ళు విసిరారు. ఉదాహరణకి అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ సన్యాసం చేస్తానన్నాడు, కానీ తర్వాత ఏమన్నాడు, సవాళ్ళు ఎవరు స్వీకరించలేదు కదా, నాకు ఎందుకు లేబ్బా అని చెప్పేసి అట్లా చాలామంది సగం గుడ్డు గీయించుకుంటాను, సగం మేసం తీయించుకుంటానని చెప్పేసి అన్నారు. మరి వాళ్ళు సామాజిక వర్గాలు, వేరు సామాజిక వర్గాలు. కానీ ఈయన సామాజిక వర్గం కావచ్చు, ఈయన విధానం కావచ్చు, చూడండి ఏ రకంగా దానికి కట్టుబడి ఉండాడు అనేది నిదర్శనం. సరే, ఇక దాని తర్వాత కుటుంబంలో కూడా కొంచెం ఇబ్బందులు, అంటే కూతురు విభేదించడం, తన రాజకీయ పరంగా విభేదించి తనేమో పవన్ కళ్యాణ్ గారికి అభిమానిగా మారటం, నేను జనసేన వైపు ఉంటానంటాం, అది కొంత దుమారం లేపింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు కూడా క్లారిటీ ఇచ్చారు, మీరు మీ తండ్రితో విభేదించి ఈ రకంగా రాజకీయాల్లోకి రావడం అనేది అది అంత కరెక్ట్ కాదు, అట్లా కుటుంబాలు చీల్చకూడదు రాజకీయాలు అనేవి అని చెప్పేసి ఆయన చాలా హుందాగా మాట్లాడారు. సో ఆ తదుపరి కొంత గ్యాప్ అయితే ఉంది తండ్రి కూతుర్ల మధ్య. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం ఆయన భౌతిక గాయాన్ని చూడటం కోసం కూతురు వెళ్ళింది క్రాంతి. అయితే అక్కడ నువ్వు చూడటానికి వీల్లేదు, నువ్వు రావడానికి వీల్లేదు అని చెప్పేసి అని మరి అడ్డుకుంటున్నారు. ఎంతవరకు సమంజసం? ఎన్నో విభేదాలు ఉండొచ్చు బ్రతికున్నప్పుడు, వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతాల పట్ల కానీ, లేకపోతే వీళ్ళు అనుకున్న విధానాల పట్ల కానీ. అంత మాత్రాన తండ్రి కూతురు మధ్య ఆ మాత్రం ఆ ఎమోషన్ లేకుండా పోతుందా? ఇవాళ ఆ కూతురు భౌతిక గాయాన్ని దర్శించుకోవడానికి వస్తే ఆ కూతురుని చూడనీయకుండా చేస్తున్నారు. ఏమిటండి ఇది? ఎంతవరకు సమంజసం? అదే ఎవరు అడ్డుకున్నా తప్పే. అరే బ్రతికొండగా తండ్రి విలువ తెలియదా, అది ఇది మాట్లాడద్దు దయచేసి. ఆ మాటలు మాట్లాడదు. తండ్రి విలువ తెలియలేదని కాదు, తండ్రి వెళుతున్న ట్రాక్ కరెక్ట్ కాదు నాన్న అనే తన యొక్క ఉద్దేశం. అది వాళ్ళ యొక్క సిద్ధాంతాల మధ్య ఉన్న విభేదాలు. అంత మాత్రాన తండ్రి కూతురు కాకుండా ఎలా పోతారు? సో దాన్ని కూడా మరలా ఇక్కడ రాజకీయ రంగులు పొలం మాట్లాడు. దయచేసి మానవతా విలువలు, ఈ ఎమోషన్స్ అనే వాటిని ఈ రాజకీయాల దగ్గర తీసుకురమ్మా. చివరికి శవం దగ్గర అట్లాంటి పనులు చేయకండి.
కడసారిగా ఆ కూతురుని చూసుకునేవ్వండి. జీవితంలో ఇక మరలా అటువంటి ఆఖరి చూపు పోతే రాదు కదా! సో, అటువంటి వాటి దగ్గర కూడా అడ్డాలు పడి, ఎలా వస్తావు, ఏం చేస్తావు అని చెప్పేసి పంతాలకు పోయి, ఆఖరి చూపు లేకుండా ఆ ఆడపడుచుకు చేయమాకండి. దయచేసి ఇది నా రిక్వెస్ట్. ఎవరు ఎన్ని పంతాలైనా పోండి. కానీ ఇటువంటి సందర్భాల్లో మాత్రం ఆ పంతాలకు వెళ్ళకూడదు. ఆయనకు కూడా ముద్రగడ పద్మనాభం గారికి కూడా ఆత్మశాంతి ఉండదు. ఆయనకు కూతురు పట్ల ప్రేమ ఉండదంటారా? ఏ తండ్రి అయినా సరే కూతురుని ప్రేమించకుండా ఉంటారా? ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ ఎంత నచ్చని పనులు కూతురు చేసినా ఆ తండ్రికి ఆ కూతురు పట్ల ఆ మమకారం, ఆ ప్రేమ అలాగే ఉంటుంది. రాసి పెట్టుకోండి. అది బయటపడకపోవచ్చు. కానీ ఖచ్చితంగా ఇటువంటి సందర్భంలో ఆ గతంలో గడిచిన వాటిని మరలా తెర మీదకి తీసుకొచ్చి వాటిని మళ్ళీ వేలెత్తి చూపించి పొడిచి మనసులో గాయపరిచే మాత్రం చేయకూడదు. సో ఆ ఆడపడుచుని తన తండ్రిని చూసుకొనివ్వండి కడసారిగా అని చెప్పేసి అయితే కోరుకుందాం. మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.